ఇదిలో ఒక ప్రత్యేకమైన విషయం గురించి ప్రభు మనతో మాట్లాడదు కాక. ప్రభు పేరిట కూడా వచ్చిన మీ అందరికీ శుభములు కాదు కాక. విశ్వాసం గురించి ఇందులో మనం విశ్వాసం అంటే ఎలా ఉండాలి, విశ్వాసం ఉన్నది అని మనం ఇప్పుడు దాకా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాం. మరి మనకున్నది విశ్వాసమైనా ఉంటే అది ఏ విధమైన విశ్వాసం ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వాక్యం నుంచి చదువుతున్నాం. శాస్త్రంలోను పరిచయంలోను కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడవచ్చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా, వ్యభిచారులను చెబుతాను ద్వారా సూచక క్రియను అడుగుతున్నాను. వాక్యమైన యోనాను గురించిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియలను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రి పగలు 9 కడుపులో ఎలా ఉండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉండదు. నినేవారు యోనాను ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక నినివేవారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశ ప్రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయు. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు పుణ్యంతరములో నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచు ఉండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్తాను అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది మూర్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డది. 17వ అధ్యాయము 16వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి తిని గాని వారిని స్వస్థపరచలేకపోయాను. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేను మీతో ఎంతకాలం ఉందును, ఎంతవరకు మీతో సహిందును, వారిని నా ఎదురు తీసుకొని రండి అని చెప్పిన. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపుగా ఆయన్ని వదిలి వెళ్ళిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 రకాల దయ్యమును విడగొట్టినట్టుగా మనం చూస్తాం. మొదటిసారి యేసు ప్రభువు వారు దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు అది అనేక ప్రాంతాలకు సంచరించినట్లుగా చూస్తాం. ఇది యేసు ప్రభు మాత్రమే దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా చూస్తాం. అయితే యేసు ప్రభువు కొండ మీద ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు చూడండి, 9వ వచనం చూడండి. వారు కొండ దిగి వచ్చుచుండగా
దేవుడు ఒక దర్శనాన్ని ఆయన ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయనను మహిమతో నింపబడ్డ ముఖం సూర్యకాంతితో ఉన్నటువంటి గొప్ప ప్రభావంతో నింపబడినప్పుడు ఏలియా మోషేలు వారు ఆయనతో వచ్చి మాట్లాడినప్పుడు ఆయనతో పాటు ముగ్గురు శిష్యులు యేసు ప్రభువును చూశారు. ఆ గొప్ప దర్శన అనుభూతి పొందుకున్న వారు క్రిందికి వచ్చినారు. ఎందుకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి తన కుమారుడికి చాలా కాలం నుంచి బాగలేకపోతే వాడిని తీసుకొని ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు ఆ శిష్యులు, అయ్యా మా అబ్బాయికి దయ్యం పట్టింది, మీరు పంపించండి, మా అబ్బాయికి దయ్యం పట్టింది, మా అబ్బాయిని బాగు చేయండి అంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా వాళ్ళకి ఆ దయ్యం మాట వినట్లేదు. ఎవరు వీళ్ళు? ఎవరంటే యేసు ప్రభుతో ఉన్నవారు, యేసు ప్రభుతోనే ఉన్నవారు, యేసు ప్రభును వెంబడిస్తున్నవారు, యేసు ప్రభు పేరట అనేకమైనటువంటి కార్యములు చూసిన వారు. వీళ్ళ దగ్గరికి ఒక గడ్డ సమస్య వచ్చింది. ఏంటి అంటే ఒక దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చారు. దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొస్తే ఈ శిష్యుల దగ్గర తీసుకొస్తే వీళ్ళు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు ఆయన వచ్చి ఏమని కంప్లైంట్ చేస్తున్నారు చూడండి, మరొకసారి వచ్చినాడు 17వ వచనం. ఏమంటున్నాడు? విశ్వాసము లేని మూర్ఖ తరములారా. ఎవరు వీళ్ళు? ఆ ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశ్వాసమైన మూర్ఖతరము వారులారా అని ఎవరు అంటున్నాడు? మనల్ని. ముందు శిష్యులు. ఎవరు వాళ్ళు అంటే యేసు ప్రభు శిష్యులు. వీళ్ళకి ఏం తెలుసు? యేసు ప్రభు బాగా తెలుసు. వీళ్ళకి ఏం తెలుసు? యేసు ప్రభు గురించి బహు వివరంగా సవివరంగా తెలిసిన వారు. వీళ్ళకి ఏ అనుభవం ఉన్నది? యేసు ప్రభుతో నడిచే అనుభవం, యేసు ప్రభుతో కూర్చుండే అనుభవం, యేసు ప్రభుతోటి ఎన్నో అద్భుతాలు చూసే అనుభవం, చేసే అనుభవం కలిగిన వాళ్ళు. అంత మాత్రమే కాదు, ఆ కొండ పైన యేసు ప్రభు సూర్యముఖ కాంతితో ఆయన వెలుగుతున్నప్పుడు, ఆయన యొక్క వస్త్రములు మహిమతో నింపబడినప్పుడు, పరలోకం నుండి ఏలీశ్వరు నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పరలోకానికి అంతర్ధానం అయ్యేటువంటి సన్నివేశాన్ని కనులారా చూచిన వాళ్ళతోటి వాళ్ళని అంటున్నాడు దేవుడు. ఏమని? విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా ఉంటే ఏమంటాడు? నేను ఎంతకాలం మీతో ఉంటాను? చదవండి అవచ్చు. ఎంతవరకు మిమ్మల్ని సహితును? ఎంతకాలం మీతో ఉంటాను? ఎంతవరకు మిమ్మల్ని సహించదును? ఎవరినంటాడు ఈ మాట? మనలో కూడా అంటే, ఇప్పుడు మనలో కూడా అంటే, ఇప్పుడు అంటాడు యేసుడు, ఓ విశ్వాసులని మూర్ఖ క్రైస్తవ జనాంగమా, నీకు అసలు విశ్వాసం లేదు అంటే పరిస్థితి. నేను ఎంతకాలం మిమ్మల్ని సహించాను? ఆ ప్రశ్న దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తే పరిస్థితి. నేను ఎంతకాలం మీద ఉండాలి అని ప్రభు ప్రశ్న వేస్తే మన పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లము? ఎందుకు యేసు ప్రభుకి అంత కోపం వచ్చింది? యేసు ప్రభు గురించి బాగా ఎరిగిన మనం విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం, మనం ప్రార్థనాపరులు అని చెప్పుకుంటున్నాం. మనకు ఒక రోగం మాట వినదా? ఒక దయ్యం మాట వినదా? నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. వినదా? ఎప్పుడన్నా? దయ్యాలంటే భయం, రోగాలంటే భయం, కష్టాలంటే భయం, ఇబ్బందులంటే భయం, ఆర్థిక సమస్యలంటే ఒలిగిపోతాం. ఇప్పుడు మనల్ని యేసు ప్రభు నేను మహిమ ఐశ్వర్యంలో నుంచి మీ ప్రతి అవసరం తెలుస్తానని వాగ్దానం చేసిన వారి యందు విశ్వాసం ఉన్నదా? ఆయన అంటాడు,
నిన్ను స్వస్థపరిచేవారి నేనే అంటాడు. మన రోగం గురించి భావన, నా మంచి ధనంలో వచ్చి నేను సంపూర్ణంగా సమృద్ధిగా నింపుతానంటే, ఇదిగో నేను ఆకాశ వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను. వాగ్దానాలు చదివామా? వాగ్దానాలు చదివామా? నోరు విప్పి మాట్లాడితే మర్యాదలు చదివామా? వాగ్దానాలు విన్నామా? మరి మనకు సమస్య వచ్చినప్పుడు వాగ్దానాలు మనకు పనిచేసినాయా? ఫలించినయా? ఆ ఫలంలో కళ్ళారా చూచావా? చూస్తే నిజమైన విశ్వాసం లేకున్నట్టు. ఇప్పుడు దాకా చూడలా మనం. చూసామా? చూడలా. విన్నామా? బ్రహ్మాండంగా విన్నాం. చదివామా? ఓ బాగా చదివాం. ఎన్నిసార్లు అనుకున్నాం? అబ్బా ఏ చదివానికి వచ్చిందని చదువుతూనే ఉన్నాం. అప్పుడు వింటానే ఉన్నాం. మరి విన్న వారి దగ్గరికి, చదువుతున్న వారి దగ్గరికి, యేసు ప్రభువులో అనుభవంలో ఉన్న వారి దగ్గరికి ఒక వ్యక్తి సమస్యతో వచ్చి ఆ సమస్యను ఎందుకు పాల్గొనలేకపోతున్నావు? ఆ సమస్యను నువ్వు ఎందుకు తొలగించలేకపోతున్నావు? నిన్ను అడిగితే ఎవరమ్మారంటే నేను మంచి విశ్వాసనండి, నాకు యేసయ్య విశ్వాసం బహుబలమైన విశ్వాసం అండి అంటే మరి వాళ్ళ సమస్య పోలేదు కదా. ఇప్పుడు ఏమన్నాం? ఇప్పుడు యేసుప్రభు మనతో ఏమంటాడు? వాగ్దానాలు బాగా జ్ఞాపకం ఉన్నాయి, మనకి బైబిల్ గ్రంథం బాగా జ్ఞాపకం ఉన్నది, లేఖనాలు బాగా చదివి అవిశ్వాసంతో మనం మాట్లాడుతాం కదండి. పేరుకు క్రైస్తవులు, మన ప్రభు నమ్ముకున్న వారమే, కానీ మన దగ్గర ఏముంటుందంటే కావాల్సినంత అవిధేయత ఉంటుంది, కావాల్సినంత అవిశ్వాసం ఉంటుంది. కనుక మిమ్మల్ని బట్టి ఎవరికి కార్యం జరగదు. యేసుప్రభు శిష్యులకే తప్పలేదు ఆ పరిస్థితి. ఆ కొండ మీద ఆ మహోన్నతుల స్వరూపాలు చూశారు, ఆ దివ్య స్వరూపాలు చూశారు. ఆయన సూర్యుడంత తేజోమయమైనటువంటి ముఖ సౌందర్యాన్ని చూశారు, బట్టలంతా మహిమతో నింపబడ్డ చూశారు. ఆయన పరలోకానికి ఎలా మాత్రమే చూసినాడండి. ఆ గొప్ప శిష్యులు ఒక మామూలు దయ్యాన్ని పంపించలేకపోతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో ఆ కాలంలో వాళ్ళకి, ఈ కాలంలో మనకి సరిపోల్చుకుంటే మన వాళ్ళకి సమానమేనా? ఒక దయ్యం మాట వింటుందా? ఒక సమస్య మన మాట వింటుందా? నోరు మాట్లాడితే బాగుంటుంది, వింటుందా? ఇప్పుడు ఏమనాలి మనం? యేసు ప్రభు విశ్వాసము లేని మూర్ఖతను వలన, మనం విశ్వాసం లేని వాళ్ళము, మూర్ఖులము కనుక మనల్ని సహించడు, మనతో ఉండడు. ఇప్పుడు ఉంటాడు యేసు ప్రభు మనతోటి? ఏమండి చెప్పండి, మీతో ఉంటాడో లేదో నాకు తెలియదు, నాతో అయితే ఉంటాడు. ఎందుకంటే నేను దయ్యాలో మనకి పంపించగలను, నాతో ఉంటాడు. అద్భుతాలు దేవుడు నా రోజు చేస్తాడు. కారణం ఏంటంటే నాలో ఆయనకి అధికమైనటువంటి ఇష్టం కలిగినటువంటి గుణాలు నచ్చి ఉంటాయి. ఈ శిష్యుల్లో కేవలం ఆయన చూస్తున్నారు తప్ప ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క పరిపూర్ణతను వీళ్ళ లోపలికి ఆహ్వానించి దాన్ని ఉపయోగించుకొని దేవుని కృపను నిరూపించాలన్న విశ్వాసం వాళ్ళ దగ్గర లేనే లేదు. విశ్వసించడం వేరే, విశ్వాసాన్ని నిరూపించటము. మన దగ్గర విశ్వాసం ఉంది, మన దగ్గర విశ్వాసం ఉంది, కానీ విశ్వాసాన్ని నిరూపించేటువంటి కృప మన దగ్గర. విశ్వసించువాడు కలవరపడడు అంటే అమ్మా, విశ్వసించువాడు కలవరం లేని మనిషి కూడా ఉన్నాడు. చెప్పండి, కలవరం లేని జీవితం ఎవరికైనా ఉన్నదా? కలవరం లేని మనిషి ఎవరైనా ఉన్నారా? ఎందుకు మనలో కలవరం వస్తుంది? ఎందుకు మనలో ఆందోళన వస్తుంది? ఎందుకు మనలో బలహీనతలు వస్తున్నాయి? కారణం ఏంటంటే నీ విశ్వాసం యేసు యందు బలంగా లేదు కనుక. ప్రభు అంటాడు కదా, విశ్వసించువాడు కలవరపడడు. కలవరం మన దగ్గరికి రాకూడదు, కానీ మనం కలవరపడుతున్నామే. ప్రతి చిన్న విషయంలో కంగారు పడుతున్నాం కదా. ఈ శిష్యులు కూడా కలవరపడ్డారు. ఆ దయ్యాన్ని చూసి కలవరపడ్డారు. అది మాట వినలేదు. సరాసరి ఆ యొక్క
తండ్రి వచ్చి అంటాడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి మేము తీసుకువెళ్ళాం. పై వచ్చిన చదవండి 16వ వచనం. నీ శిష్యుల యొద్దకి వారిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వారిని, ఎవరు వీళ్ళు మాట్లాడాలి, ఎవరు వీళ్ళు? శిష్యులు. శిష్యులకు ఏముండాలి? యేసు ప్రభు యొక్క విశేషమైన అధికారం ఉండాలి. శిష్యులకు ఏముండాలి? యేసుతో సంపూర్ణమైన అనుభవం ఉండాలి. ఈ శిష్యులకు ఏముండి ఉండాలి అంటే యేసయ్యతో నడిచిన భాగ్యం ఉండి ఉండాలి. యేసయ్య గుణగణాలని కూడా ఆల్మోస్ట్ పరిపూర్ణంగా ఎరిగిన వారు ఉండాలి. మరి వీరికి అన్ని మాట వినాలి కదా, వినలేదే. ఆ తండ్రి కంప్లైంట్ చేస్తున్నాడు, ఏమని? మీ శిష్యులు చేతగాని వాళ్ళు, నీ శిష్యుల దగ్గర విశ్వాసం లేదు, నీ శిష్యుల దగ్గర నమ్మిక లేదు, నీ శిష్యుల దగ్గర ఏమాత్రం స్వస్థత పరిచేటువంటి ధైర్యం లేదయ్యా. మరి యేసు ప్రభు కోపం రాదా? అందుకేమంటాడు, ఓ విశ్వాసులు లేని మూర్ఖతనము వారులారా, ఓ విశ్వాసం లేని మూర్ఖులారా. ఇప్పుడు మనం ఏమంటాడు? వాగ్దానాలు తెలుసు, మనం బైబిల్ బాగా తెలుసు, యేసయ్య నామం బాగా తెలుసు, ఏ ప్రార్థన చేస్తే ఏం బాగవుతుందో ఎట్లా బాగవుతుందో అన్ని తెలుసు. యేసయ్య మనల్ని బాగు చేస్తాడని తెలుసు, స్వస్థపరుస్తాడని తెలుసు, యేసయ్య మనకు విడుదల ఇస్తాడని తెలుసు, యేసయ్య మనకు విమోచిస్తాడని తెలుసు, యేసయ్య మన అన్ని విషయాల్లో ఓ బలంగా మనల్ని కాపాడి రక్షించి బలమైన తన రెక్కలను భద్రపరుస్తాడు అని కూడా మనకు సంపూర్ణంగా ఎరిగి మనం కలవరపడుతున్నాం. కనుక ఇప్పుడు యేసు ప్రభు మనం ఏమంటాడు? ఇప్పుడు మన విశ్వాసం యేసయ్య మీద ఉన్నట్ట, సమస్య మీద ఉన్నట్ట? నాకు ఉదయం ఒకరు మెసేజ్ పెట్టారు, ఏమనంటే, అన్నయ్య నాకు 2 రైస్ షాపులు ఉన్నాయి, నేను రైస్ అమ్ముతాను, బియ్యం అమ్ముతాను, 2 షాపులు ఉన్నాయి, షాపుల అభివృద్ధి కొరకు ప్రార్థన చేయమన్నా. ఇప్పుడు నేనేమని ప్రార్థన చేయాలి? షాప్ అమ్మే ఓనర్ బాగుండాలని ప్రార్థన చేయాలి, షాప్ బాగుండాలని ప్రార్థన చేయాలా? అమ్మా ఏం బాగుండాలని ప్రార్థన చేయాలి? షాప్ అభివృద్ధి చెందుతుంది, షాప్ ఉన్నతంగా ఉంటుంది, ఆ షాప్ యొక్క దీవెన అనుభవించిన వీడు ఉండాలిగా, ఉండాలా లేదా? ఉద్యోగం కావాలి, మంచిదే, ఉద్యోగం చేసుకోవడం బాగుండాలి. అందుకని ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నింటినీ మనకు అవసరం లేదు, కానీ వాటిని చేయడానికి తగిన శక్తి, తగిన బలం, తగిన జ్ఞానం దేవుడు మనకి క్రైస్తవులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఆ షాప్ వరకు ప్రార్థన చేస్తున్నా, షాప్ ఓనర్ గురించి ప్రార్థన చేస్తున్నా. ఓనర్ బాగుంటే దాని షాపులు పెడతాం, అవునా? ఆ షాపులు, ఆ ఉన్న షాప్ అభివృద్ధి ఎంత ఉందనుకోండి, ఆమె బలహీనమైపోతే, ఆమె శక్తిహీనత అయిపోతే, షాప్ ఎంత అభివృద్ధి చెందినా దాన్ని అనుభవించలేని స్థితిలో నీవుంటే ఏంటి ప్రయోజనం? అండి. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లా తయారయ్యారు. యేసు ప్రభుతో ఉండి, యేసు ప్రభుతో అనుభవం, యేసు ప్రభు అంత అన్ని అనుభవాలు పొందుకొని కార్యం జరిగేటట్లు వాడు లేకపోతే ఏంటి ప్రయోజనం? నీ విశ్వాసం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుందా? ఉండదా ఇప్పుడు ప్రయోజనం? నా జవాబు చెప్పండి. ప్రార్థన చేసుకుంటున్నాం, బాగానే ఉంది, పాటలు పాడుతున్నాం, బాగానే ఉంది, మందిరానికి వెళ్తున్నాం, బాగానే ఉంది, మందిరానికి రాకుండా అలిగి ఇంట్లో పడుకుంటున్నాం, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. నీ వలన ఎవరికి ప్రయోజనం? దేవుడికి అయితే లేదు. ఇప్పుడు దేవుడు అయితే ఏమంటాడు మనల్ని? ఏమంటాడు? విశ్వాసము లేని మూర్ఖులరా. మనమేమో మంచి బిలీవర్స్ అండి, మంచి ప్రార్థనా పనులు అండి, అప్ప ఎంత ప్రార్థన చేస్తానో, రోజు 2 గంటలు ప్రార్థన చేస్తా. ఎందుకు చేస్తావో నీకే తెలియదు. ఆ ప్రార్థనకు అసలు అంగీకారంగా ఉండనే ఉంటుంది. అందుకే బైబిల్ ఏమంటుందంటే, కార్యము లేని విశ్వాసము మృతమైనది. అలా చెప్తున్నా, కార్యము లేని విశ్వాసము మృతమైనది. మృతమైనది అంటే చనిపోయిన శవంతో సమానం.
ఇప్పుడు ఈ శిష్యుని యొక్క శిష్యత్వం చనిపోయిన దానితో సమానమా, లేకపోతే దేవుని కృప నిరూపించేదానికి సమానమా? ఏ దానికి సమానమై ఉంది? దేవుని కృప నిరూపిస్తున్నారా? ఆ కృపను పోగొట్టుకుంటున్నారా? వాళ్ళు దయ్యం దగ్గర ఫెయిల్ అయ్యారు అంటే ఏమైంది? వాళ్ళ దగ్గర దయ్యం దగ్గర ఫెయిల్ అయ్యారు. ఏమైంది వాళ్ళ దగ్గర? ఒక చిన్న కార్యాన్ని నీ జీవితంలో నీ ప్రార్థన ద్వారా నువ్వు సాధించలేకపోతే నీలో విశ్వాసం లేని వ్యక్తిగా నువ్వు నిరూపించబడుతుంది. దీని వలన ఎవరికి ప్రయోజనము? నా ప్రశ్న అర్థమవుతుందా? ఎవరికి ప్రయోజనము? ప్రభువారి శిష్యులు యేసయ్యతో ఉన్న అనుభవాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేశారా? ఖచ్చితంగా యేసయ్యలో పరిపూర్ణమైన విశ్వాసం వాళ్ళు కలిగి ఉంటే ఆ దయ్యమును వాళ్ళు వెళ్ళగొట్టుకోవాలి కదా, ఆ రోగాన్ని వెళ్ళగొట్టుతారు, ఆ మనిషి బాగైతాడు. ఖచ్చితంగా ఆ మనిషి బాగైతాడు. బాగు చేయగలిగిన విశ్వాసాన్ని దేవుడు శిష్యులు నింపి ఆయనతో అనుభవాన్ని కలుగజేశాడు కనుక వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. కాబట్టి ఏమంటున్నాడు? మూర్ఖులా అంటే ఏమంటాడు? స్టేట్మెంట్ ఏంటి అని అంటే, విశ్వాసము లేని వారు మీరు. అమ్మా, విశ్వాసము లేని వారు మీరు. కాబట్టి నేను మిమ్మల్ని సహించను, మీతో నేను. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి నన్ను వెంబడిస్తున్నాడు ఉన్నారు. ఇక్కడ చాలా ఏళ్ళగా మందిరంలోకి వస్తున్నాడు ఉన్నారు. మీ వలన ఎవరికైనా కార్యం జరిగిందా? మీ ప్రార్థన వల్ల ఎవరికైనా మేలు జరిగిందా? ప్రభు నామం పేరట నువ్వు అంటావు, యేసయ్య అద్భుతాలు చేస్తాడు, యేసయ్య మేలు చేస్తాడు, యేసయ్య ప్రజలను బాగు చేస్తాడు, ఆయన నమ్ముకుంటే అసలు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అని నువ్వు అంటావు. ఆయన చేస్తాడు, కరెక్టే. ఆయన ఎవరి ద్వారా చేస్తాడు? డెఫినెట్లీ గాడ్ విల్ డూ. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఎవరు చేయాలి దానికి ఎవరు కారణం అయి ఉండాలి? ఖచ్చితంగా నీకు నేను పాత్ర అయి ఉండాలి కదా. ఆయన చేయడానికి సంసిద్ధుడిగా ఉంటాడు కార్యం. ఎవరిని ఉపయోగించుకొని చేయాలి? ఎవరు ఉపయోగపడాలి ప్రభుకి? నీవో నేనో ఉపయోగపడాలి. నీవో నేను నిలబెడితే నిన్ను నన్ను బట్టి నాలో నుంచి నీలో నుంచి ప్రభు తన కార్యాలు చేస్తాడు. అక్కడ ఆ శిష్యుల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వారి ద్వారా దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడు. వాళ్ళు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయ్యారంటే వాళ్ళ దగ్గర ఏమి లేదు అన్నట్లు. దేర్ ఇస్ నో ఫెయిత్. వాళ్ళ దగ్గర విశ్వాసం లేదు. ఇప్పుడు మన దగ్గర విశ్వాసం ఉన్నదా? ఈ వాక్యం పెడుతుందా? మన దగ్గర విశ్వాసం ఉన్నదా? ఉంటే యేసయ్య పేరట అద్భుతాలు జరుగుతాయి. అది ఎవరు చేస్తారు? నువ్వేం చేయాలి? ప్రభు దగ్గరికి మనుషులను నువ్వే ఆకర్షించాలి. ప్రభు దగ్గరికి మనుషులను తీసుకొచ్చి ప్రభు మహిమలో వారిని బాగు చేయగలిగిన సామర్థ్యం నీకు ఇచ్చినట్టు. నా నామము సర్వాధికారం కలిగిన నామం, నా నామం సర్వశక్తి కలిగిన నామం, నా నామం సర్వోన్నతమైన నామం. నువ్వు విశ్వాసం ఉన్నవాళ్ళు చేస్తారు, విశ్వాసం లేని వాళ్ళ దగ్గర ఏమీ సరే. ఇప్పుడు మన విశ్వాసం మనకు ఉన్నట్లా లేనట్లా? పెద్ద ప్రశ్న. విశ్వాసం ఉన్నట్లా లేనట్లా? యథార్థంగా మాట్లాడతాం. ఉన్నట్లా లేనట్లా? నీతిగా ఒప్పుకున్నాం. విశ్వాసం మనకు ఉన్నట్లా లేనట్లా? నాకు ఆన్సర్ కావాలి. మౌనం ఉంటే కుదరదు. నువ్వు చెప్పిందని చెప్తానంట. ఉన్నట్లా లేనట్లా? ఇవాళ పేరు చెప్పాలి. విశ్వాసం మనకు ఉన్నట్లా లేనట్లా? ఖచ్చితంగా లేనట్లే. నామ
నిన్ను విడిచి నేను వెళ్ళిపోతాను అంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన దగ్గర వేసే ఉంటాడా? ఒక చిన్న క్వశ్చన్కి జవాబు చెప్తారే మనం ముఖాలు చూసుకుంటున్నాం. జవాబు చెప్పడానికి మన దగ్గర లేదు. మళ్ళా మనం ఎన్నో ఏళ్ళుగా క్రైస్తవ్యాన్ని అనుభవిస్తున్నాం, ఎంతో కాలంగా ప్రభువుని వెంబడిస్తున్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుడు పెట్టారా, ప్రభు ఒకవేళ ఆ మాట అంటే మన పరిస్థితి ఏంటండి? లోక సువార్త మంచిది. లోక సువార్త 17వ అధ్యాయం 3, 4, 5 వచనం చదువుతాం. లోక సువార్త మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించు. ఒక దినమున 7 మార్లు నీ వైపు తిరిగి పొందిన ఎడల అతన్ని క్షమించవలెను. అపోస్తలులను మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభువు ఆవగింజంత విశ్వాసం గలవారైతే చూచి నీవు వేళతో కూడా పెగిలించబడి సముద్రం నాటమని చెప్పగా అది మీకు లోబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం ఉండటం వేరే, విశ్వాసం అభివృద్ధి చెందటం వేరే. చూడండి, అందరికి విశ్వాసం ఉంది. విశ్వాసం లేకుండా యేసు దగ్గరికి రా. అయితే మన జీవితంలో కార్యం ఎప్పుడు జరిగిందయ్యా అంటున్నాడు కదా. ఆ యొక్క చెట్టును తీసుకెళ్ళి సముద్రంలో పడి సముద్రంలో మొలమని చెప్తే పడిందంట. సముద్రంలో అక్కడ ఆ చెట్టు మొలుస్తుందంట. ఎప్పుడు మొలుస్తుంది? సముద్రంలో పడమని ఎప్పుడు చెప్పగలం అంటే విశ్వాసంలో అభివృద్ధి చెందినప్పుడు. విశ్వాసంలో 4వ వచనం మరొకసారి చదవండి. 7 మార్లు ఎడల తప్పిదం చేసిన ఎడల 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల క్షమించవలెను. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందినట్లు ప్రభుతో మాకు చెప్పగా ప్రభువు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఆ చెట్టును చూచి వేళ్లతో కూడా పెగిలించబడి సముద్రంలో నాటబడమని చెప్పగా జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. వేళ్లతో సహా పెగిలించబడి సముద్రంలోకి వెళ్ళి నాటబడు అనగానే ఏం జరిగిందంట? అది చెట్టు లోబడుతుంది. ఎవరికి లోబడుతుంది? చెట్టు ఎవరికి లోబడుతుంది? నేను ఒకసారి చిత్తూరు వెళ్ళాను. సతీష్ కూడా వచ్చాడు, నాకు ఇంకా కొంతమంది వచ్చారు. 100 ఎకరాల మామిడి తోట. ఆ మామిడి తోటలో ఒక ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ ఆగిపోయింది. ప్రార్థన చేయడానికి సుమారు 20-25 చెట్లు, పెద్ద చెట్లు ఎండిపోయాయి, నిలువున ఎండిపోయాయి. మేము ప్రార్థన చేసి నీళ్ళు ప్రార్థన చేసి ఈ చెట్ల మీద, ఈ మ్యాంగో ట్రీస్ అన్నిటి మీద ఈ వాటర్ చల్లని ఆయన 7 రోజులు చిగురిస్తాయి అని చెప్పాను. మేము ప్రార్థన చేసేసాము. ఆ నైట్ అంతా ఆ ఫ్యాక్టరీలో నిండు మోకాళ్ళ నుండి నైట్ అంతా ప్రార్థన చేసాము. మేము ఉదయం 6 గంటలకు మేము మళ్ళీ హైదరాబాద్ బయలుదేరి వచ్చాము. 7 రోజుల తర్వాత చెట్లన్నీ చిగురించడం ఆరంభించింది. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసో లేదో, నేను ఒకసారి చర్చిలో అందరికి మామిడి పండు పంచాను, గుర్తుందా? ఓ బస్తాడు మామిడి పండు తెచ్చి పంచినాను. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. గుర్తుందమ్మా మీకు? ఎవరికన్నా ఎన్నోడు గుర్తు పెట్టుకుని ఉండాలి. ఆ మామిడి పళ్ళన్నీ కూడా ఆ చెట్ల నుంచి వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్.
ఏ చెట్లయితే ఎండిపోయినాయో, పరిపూర్ణంగా ఎండిపోయినాయో, దాని మీద ఆ చెట్లకు ప్రార్థన చేసి ప్రభు రక్తాన్ని చల్లగా ఆ చెట్లు చిగురింపు చేస్తున్నాయి. ఆ చిగురించబడిన చెట్ల నుంచి ఒక సంవత్సరం 2 బస్తాలకు పైగా బ్యాంబూస్ మామిడి పండు నాకు పంపిస్తే ఏం చేయాలి అర్థం కాక చర్చిలు అందరికి పంచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెట్లు చిగురించినాయి. దేని వలన? విశ్వాసం అధికమగుట వలన. అక్కడ చెట్లు చిగురిస్తే మనుషులు ఫలించరా? మనుషులు అభివృద్ధి చెందరా? మనుషులు దీవించబడరా? మనుషులు ఆశీర్వదించబడరా? మనుషులు బాగుపడరా? ఖచ్చితంగా బాగుపడతారు. ఎవరి వలన బాగుపడతారు? ప్రార్థన చేసి ప్రతి వారు వాళ్ళని బాగుపడరు. వాళ్ళకు ఒక గుణం ఉండాలి. వారికి ఒక గుణం ఉండాలి. ఎవరి వల్ల బాగుపడతారు? వాళ్ళ విశ్వాసం అభివృద్ధి చెందుతుందంటే ఒక గుణం కలిగిన వాడికి అభివృద్ధి చెందుతుంది. ఏంటి అంటే ఇప్పుడు చదువుకున్న 4వ వచనంలో 7 మార్లు తప్పు చేస్తే 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది క్షమాపణ అడిగితే 7 మార్లైనా నువ్వు క్షమించగలిగే గుణం ఉన్నవాడికి వాడు విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. క్రైస్తవులుగా మారడం ఏదో జరిగిపోదండి. గుణం మారాలి. ఏ గుణం అది? ఎటువంటి మనిషినైనా క్షమించి, ఎటువంటి మనిషినైనా ఆదరించి, ఎటువంటి మనిషినైనా మన దగ్గర తెచ్చుకోగలిగితే వారిలో దేవుని యొక్క కృప అధికమైతాం. ప్రైజ్ ది లార్డ్. క్షమాపణ గుణము లేని విశ్వాసి వలన దేవుని కార్యము ఏదీను జరగదు. చాలా మంది పాస్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదో ప్రార్థన చేసుకుని కార్యం జరగదు కదా. చాలా మంది విశ్వాసులు ఉంటారు, ప్రార్థన చేయించుకుంటారు కానీ వాళ్ళకి కార్యాలు జరుగుతాయా? జరగదు. విశ్వాసం అధికం కావాలంటే ఏం చేయాలి? ఏముండాలి మనలో? మారు మనస్సు. అంటే మనలో ఏముండకూడదు? ద్వేషం ఉండకూడదు. మనలో ఏముండకూడదు? అసహ్యం ఉండకూడదు. మనలో ఏముండకూడదు? పగ ఉండకూడదు. మనలో కోపం ఉండకూడదు. ఇటువంటి పనికిమాలిన గుణాలు ఏవి కూడా మనసులో ఉండకూడదు. 10 సార్లు దగ్గర తప్పు చేసిన వచ్చిన చిరునవ్వుతో దగ్గర తీసుకున్న హత్తుతో కలిగిన మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితాల్లో అది మేము అలవర్చుకున్నాం. మా జీవితంలో అది ఒక భాగమైంది. ముఖం పట్టుకొని ఎంతమంది ఎన్ని మాటలు అంటారో తిరిగి మనలో ఒక రోజున వాక్యం వచ్చి ప్రార్థన చేసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళ కార్యం అనుభవిస్తాం. కార్యం ఎందుకు జరుగుతుంది వాళ్ళకి? కారణం ఏంటంటే మా దగ్గర క్షమించే గుణం ఉండదు కాబట్టి. క్షమించే గుణం ఉన్నది కాబట్టి వాళ్ళు బాగుపడతారు. సో ఇప్పుడు నీ విశ్వాసం అధికం అవ్వాలంటే ఏముండాలి మన దగ్గర? చెప్పాలి గట్టిగా. ఏముండాలి అంటే నీ లోపల ఏముండకూడదు? కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసహ్యం ఉండకూడదు, బాగుండకూడదు, ఇతరులను ప్రోత్సహిస్తే ఏ గుణాల మీద ఉండకూడదు. క్రీస్తు యేసు ప్రేమను పరిపూర్ణంగా ఆయన సమాధానాన్ని, శాంతిని నువ్వు చూపించగలిగితే నీ ద్వారా అత్యధికమైన విశ్వాస కార్యాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి కార్యమైనా ఈ మందిరంలో కడుగు పెట్టగానే ప్రభు మహిమలో జరుగుతూ ఉంది. ఎంతో మంది దైవజనులు వాళ్ళ కార్యం జరగాలంటే ఇక్కడికేమంటే చెప్పి పంపిస్తారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే విశ్వాసంలో అధికంగా మేము పెరుగుతూ ఉంటామని దేవుడు నమ్ముతాడు కాబట్టి. దేవుడు నమ్మాడు కాబట్టి కార్యం జరుగుతాయి. మా వలన ఏం జరగవు. దేవుడు మమ్మల్ని ఎందుకు నమ్ముతాడయ్యా అంటే మేము మార్చబడుతూ ఉంటాం. ఎప్పటిదాకా మార్చబడుతుంటే చివరి ఆఖరి క్షణం వరకు, మా ఆయుష్కాలం చివరి క్షణం వరకు కూడా మేము మార్చుకుంటూనే రావాలి. మా బ్రతుకుల్లో మార్పు రావాలి. తగ్గించబడుతున్నాం. అప్పుడే దేవునిలో మన విశ్వాసం అంతకంత అధికమవుతుంది. వాళ్ళు చూడగానే కార్యం జరుగుతాయి. ఇప్పుడు శిష్యులు తగ్గించబడ్డారా?
వాళ్ళు తగ్గించబడ్డట్టేనా, గుణం ఉన్నట్టేనా? నాకు వచ్చే జవాబు రావాలి. శిష్యులు తగ్గించబడ్డట్టేనా? తగ్గించబడ్డట్ట లేనట్ట? వాళ్ళు తగ్గించబడ్డా. యేసుప్రభు ఉన్నాడు, మాకేం ద్రోహి. ఆయన పక్కన నడిస్తే మంచి ఫుడ్ దొరుకుతుంది, ఆయన పక్కన నడితే గౌరవం నడిచింది, ఆయన పక్కన నడితే కావాల్సిన కానుకలు విస్తారంగా వస్తాయి. రాత్రి ఒక మాట విన్నాను, నేను కూడా పాస్టర్ని అవుతా, ఒక్కొక్కరి సంగతి తెలుస్తా, నా సంగతి కూడా తెలుస్తాను. పాస్టర్నే నా సంగతి తెలుస్తాను. నువ్వు అనుకునే దానిలో ద్వేషం ఉంది, ఇక నువ్వేం పని చేస్తావు దేవుని కృపలో? పాస్టర్లో చెప్తా, నా సంగతి తెలుస్తాను. నా సంగతే కాదు, కనబడే ప్రతి పాస్టర్ సంగతి తెలుసు. నీ దగ్గర గొడవలు తగ్గించావు, నువ్వేం పని చేస్తావు ఆయన యేసయ్య కోసం? కోరుకుండాలా, పాస్టర్ గారు కావాలని కోరుకుండాలా? పాస్టర్లు ఎందుకు అవుతున్నారు? అప్పుడంట పూర్వకాలం బతకలేనాడు పడిపోతున్నట్ట, ఇప్పుడు బతకలేనాడు పాస్టర్ అయిపోయింది. అప్పట్లో బతకలేనాడు పడిపోతుంది, ఇప్పుడు 10th క్లాస్ బయలుని బయటకు పట్టుకుంటాడు. బతుకులో ఊర్లో అడ్డగోలుగా తిరిగేటోడు, పనికి మనం తిరిగేటోడు ఈ బైబిల్ పట్టుకుంటే నీకు ఎక్కడ పనికిరాడు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాడు. మరి ఆయన కృప ఏందో వాడు కూడా బాగు చేస్తాడు. యేసయ్య కృప ఏందో వాడు కూడా బాగు చేస్తాడు. ఈ యేసుప్రభు శిష్యులు కూడా యేసు ప్రభుత్వం నడుస్తున్నారు, మాకేం భయం లేదు. యేసు ప్రభుత్వం ఫుడ్ మంచి ఫుడ్ వచ్చింది, యేసు ప్రభుత్వం మంచి బట్టలు వస్తాయి, యేసు ప్రభుత్వం మంచి పలుకుబడి హోదా వచ్చింది. ఇప్పుడు నేను పోతానండి ఎక్కడికన్నా, నా పక్కన వాళ్ళందరూ నాకు పెట్టి తిండే పెడతారా లేకపోతే ఏదైనా పెడతారా? నాకు ఏ సూర్యం పెడితే వాళ్ళకి ఏ సూర్యం పెడతారు. నాకు మంచి ఫుడ్ పెడితే నాకేం గౌరవం ఇచ్చారు వాళ్ళు కూడా వేస్తారు. ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నారు? అవన్నీ మనకు దొరుకుతాయి అంటున్నారు, కానీ యేసయ్యలో విశ్వాసం నిరూపించడానికి ఈ మహానుభావులు ప్రయత్నం చేస్తలేనట్టుగా కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం కూడా నిరూపించుకోవడానికి యేసయ్య దగ్గరికి వస్తున్నామా? మన అవసరాల దగ్గరికి యేసయ్య దగ్గరికి వస్తున్నామా? ఎందుకు వచ్చినారు? కేవలం మన అవసరాలు తీర్చుకోవడానికి, కేవలం మనం బాగుపడటానికి, కేవలం మనం గొప్పపడడానికి వస్తున్నాం. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు కదా, వారి యొక్క విశ్వాసము అంతకంతకు అధికమైతే తప్ప ఏ కార్యాలు జరగవు. ఇప్పుడు మన ద్వారా కార్యాలు జరగట్లేదంటే మన విశ్వాసం ఎక్కడ ఆరంభించబడింది అక్కడే ఉన్నాం. ఆ విశ్వాస యాత్రలో ముందు అడుగులు వేయట్లే. మనం ఎందుకు వేయలేకపోతున్నాము? ఆరంభ స్వరత్వం, ఆరంభంలో మంచి గుణం కలిగి ఉంటాం, ఆరంభంలో మంచి బుద్ధి కలిగి ఉంటాం. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, మా దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత భయభక్తులతో వస్తారు. ఎందుకంటే ముందు వాళ్ళు కార్యం జరిగిన తర్వాత అది కొంచెం తగ్గుతుంది, ఇంకొంత కాలం పోయిన తర్వాత విలువ తగ్గిపోతుంది, ఇంకొంచెం కాలం పోయిన తర్వాత వచ్చి పక్కలో కూర్చుంటారు. కూర్చోవడం తప్పని చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే మాతో సమాధానం ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. తప్పేం లేదు, ఎంచుకోవాలి. ఎప్పుడు ఎంచుకోవాలి? విశ్వాసంలో మాతో పాటు నువ్వు సరి సమానమైన కార్యంలో చేయగలుగుతుంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసంలో నువ్వు అధికమైన విశ్వాసం కలిగి ఉండి నువ్వు ఏ రీతిగా ప్రభు చెప్పినట్టుగా ఆ చెట్టుని సముద్రం నాటబడాలంటే నాటబడినంత విశ్వాసం కలిగి ఉంటే తప్ప సమానం ఎప్పటికీ కాదు. దేవునికి స్తోత్రం. మనలో విశ్వాసం అధికం అవ్వాలంటే ఏముండాలి? మన దగ్గర ఏమండి ఏముండాలా? అది ఉంటేనే మారిన మనసు మన దగ్గర ఏముండాలి అంటే మారిన మనసు. ఎప్పుడు మారాలి? ఎప్పుడు మారుతూనే ఉండాలి. అనుక్షణం మనం మార్చుకుంటూనే ఉండాలి. మనము మానవ జీవితంలో ఈ లోకంలో గడుపుతున్నవాడు కనుక లోకాన్ని బట్టో మనతో ఉన్న మనుషులు బట్టో మన ముందు ఉన్నవారు వెనుకున్నవారు మన ప్రక్కన ఉన్నవారు ఈ లోకంలో మనం వేరే స్థలాల్లో మనుషులందరూ పాపంతో నింపబడి ఉండగా ఆ పాపం ఊరిలో మనం ఉంటుండగా వాళ్ళని బట్టి అంటుతున్న పాపం మధ్య నుంచి తొలగించుకోవడానికి నిత్యం మనం మనసు కలిగి ఉండాలా? మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
అప్పుడే మన విశ్వాసం అధికమవుతుంది. మనం గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి లేదు, మనం బలవంతులని చెప్పుకోవడానికి లేదు, మనం ఏదో అన్నీ తెలిసిన వాళ్ళని చెప్పుకోవడానికి లేదు. మనం ఎప్పటికేం తెలియని వాళ్ళ ప్రభు తెలియజేస్తేనే ఆ జ్ఞానం మనకు వచ్చినట్లు. ప్రభు మనల్ని కనికరిస్తేనే ఆ కనికరం లోపల స్థిరమైన. కాబట్టి విశ్వాసం పెరగాలంటే, విశ్వాసులు అధికమవ్వాలంటే ఏముండాలి? మనకి ఏముండాలండి? మారు మనసు ఉండాలి. అండ్ రెండోది, ఎవరితో శత్రుత్వం ఉండకూడదు, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద అసూయ ఉండకూడదు. మనకి ఇవన్నీ ఉంటాయి కానీ బయటికి కనపడంతా బయట. ఇరవై 12వ అధ్యాయం 1వ అధ్యాయం 12వ యెహోవా నేను బాగా కనిపెట్టి నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు ఆతురపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పిన వాక్యం నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఎల్లప్పుడూ ఆతృత పడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట? ఇదిగో ఈ చెట్టు లేని సముద్రంలో నాటబడు అని నువ్వు మాట్లాడితే ఆ మాట అది ఆయన చేయడానికట ఆయన ఆరాట పడుతున్నాడట. ఎంత అద్భుతమైన మాట అండి. ఒక విశ్వాసం మనం మాట్లాడితే, ఒక విశ్వాసం మనం దేవుని పేరిట ఆజ్ఞాపిస్తే, ఒక విశ్వాసం దేవుని పేరిట మనం ఆదేశిస్తే, ఈ ఆజ్ఞను ఈ ఆదేశాన్ని నిరూపించడానికి దేవుడు ఎంతగానో ఆరాట పడతాడు, ఆతృత పడతాడు. మరి ఆరాట మనకు ఉండాలి కదా, మనకు కూడా ఆతృత ఉండాలి కదా. ఉంటుందా? ఉంటుందా? పొరపాటు. దేవుడు తన వాక్యాన్ని, తన మాటను మన బ్రతుకుల్లో మన ద్వారా నెరవేర్చడానికట నువ్వు మాట్లాడిన మాటను, నువ్వు చెప్పిన దర్శనాన్ని, నువ్వు చెప్పిన వాగ్దానాన్ని నీ ద్వారా దేవుడు వెల్లడి చేసిన తన సత్యాన్ని నీ ద్వారా నిరూపించడానికి ఆయన బహు ఆరాట పడతాడు. చెట్టు వేసి ఆ సముద్రం నాటపడమని చెప్పగానే ఆ చెప్పిన దైవజనుడు చెప్పిన ఆ విశ్వాసం, ఆ మాటని, ఆ విశ్వాస మాటని ప్రభు వినగానే ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఓ, నా పేరెంట్ వీళ్ళు మాట్లాడారు, నా పేరెంట్ ధైర్యం కలిగి మాట్లాడారు, నా యందు అత్యధికమైన విశ్వాసం కలిగి మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళ మాట నేను నెరవేర్చాలి. వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారో, నేను ఎప్పుడు చేయాలో, వీళ్ళు ఎప్పుడు నా గురించి మాట్లాడతారో, వాడి జీవితంలో కార్యం నేను జరిగించాలని ఆయన ఆరాటపడతాడంట. హల్లెలూయా. దేవుడు ఆరాటపడటం ఏంటండి? నువ్వు ఎప్పుడు మాట్లాడుతావు? నీ నోటికి వచ్చాడు ఎప్పుడు రావుతావు నేను చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు మాట్లాడుతావు అని చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు దర్శనాలు చూస్తావా అని చూస్తున్నావు. ఎప్పుడు ప్రవచనాలు చదువుతావా అని చూస్తున్నావు. ఎప్పుడు మనుషులు బాగు చేయడానికి నీ నోరుని యేసయ్య పేరుతో వాడుకోబోతున్నావో, ఎప్పుడంత బలమైన విశ్వాసంలో ఉంటావో నిన్ను బలపరచడానికి దేవుడు సిద్ధపడి ఉంటాడు. మనలో మనదైన బాగుగా పడి ఉంటాం. ఎప్పుడు చూసిన అంతే, అదే విశ్వాసం, గుడి విశ్వాసం. ఎన్ని సంవత్సరాలు చూసినా గదే విశ్వాసం. మరి ఆయన నువ్వు మాట్లాడితే ఇది చూడండి, నా వైపు చూడండి, అది చూడండి. నువ్వు మాట్లాడితే నీ మాటని నెరవేర్చాలని యేసయ్య నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేసి ఎదురు చూస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. బాప్తిజం తీసుకున్న సంవత్సరం క్షణం మొదలుకొని నువ్వు మాట్లాడితే ఎదురు చూస్తున్నాడు. మాట్లాడితే మనం చేద్దాం. నువ్వు ఏదైనా దేవుని అడుగుతావా, నీ కోసం చేయాలనుకుంటున్నాడు. నువ్వేదైనా ఆజ్ఞాపిస్తావా, నీ ఆజ్ఞ ఆయన నిరూపించాలని బహు ఇష్టంతో ఆరాటంతో ఎదురు చూస్తావు. నువ్వేమో అక్కడి నుంచి కాదు, నువ్వు అక్కడి నుంచి మార్పు చెందు. నీ విశ్వాసం అంతా కదా, విశ్వాసం ఎదుగుదల లేనే. ఎదుగుదల ఎందుకు లేదంటే మన గోడలో మార్పు లేదు.
మన యొక్క లక్షణాల్లో మార్పు లేదు, మన యొక్క ఆత్మీయ జీవితంలో మార్పు రానే కారణాలు వెతుక్కుంటాం. ప్రార్థనకి ఎందుకు రావు? ఏదో కారణం. చర్చకి ఎందుకు లేటుకొచ్చాం? ఏదో కారణం. ఉపవాసాలు ఉంటాం? ఏదో కారణం. ఏదో ఒక కారణం పెట్టి మానేస్తాం. మొత్తానికి మానేటే ఇంపార్టెంట్. కానీ దేవుడు అంటాడు, నువ్వేం మాట్లాడతావో నీ మాట నేను చెయ్యాలని ఇష్టపడుతున్నా. దానికి మాస్టర్ అని కానీ, సువార్థికుడు అని కానీ, బిషప్ అని కానీ, ఒక మామూలు వ్యక్తి అని కానీ, చదువుకున్నాడు చదువు లేనివాడు ఏం లేదండి. ఏ భేదం లేదు. ఉన్నవాడు లేనివాడు, ఆ పుట్టాడు పొడుగోడు, బలమైనవాడు బలహీనుడు ఏమి లేదు. విశ్వాసంలో అత్యధికమైనటువంటి బలమైనటువంటి నమ్మిక కలిగిన వాడు ఏం మాట్లాడినా మన ప్రభు అది నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆతృత పడుతున్నాడంట. హల్లెలూయా. ఆయన ఆరాట పడుతున్నాడంట. ఆయన ఆరాట పడటం ఎంత గొప్ప విషయం. ఆయన ఆరాట పడటం ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు మరి ఒకవేళ ఒక 15 ఏళ్ళు బాప్తిజం తీసుకున్నాం అనుకోండి, 15 ఏళ్ళ నుంచి నువ్వేం మాట్లాడకపోతే ఆయన ఏమంటాడు? 20 ఏళ్ళు బాప్తిజం తీసుకున్నావు, నీవు ఎప్పుడు మాట్లాడతావు? ఎప్పుడు దేవుని పక్షాన్ని ఎదుర్చుకుంటావు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు నీ కార్యాలు వెనక పరిగెట్టడం, దేవుని కార్యాలు పక్కన పెట్టావు. ఇప్పుడు యేసు ప్రభువు అంటాడు అంటే 5 ఏళ్ళ బాప్తిజం తీసుకొని, ఓ విశ్వాసం లేని మూర్ఖతరముల వల్ల నీ 5 ఏళ్ళ విశ్వాస జీవితం బురదలో పోసినట్టు అయిపోతుంది. బురదలో పోసిన పన్నీరు అయితే నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఎప్పుడు చూసే చివరికి సత్యదాకా అదే బతుకు మారదు, గుణం మారదు. కానీ బైబిల్ మాత్రం ఎప్పుడు సాగలం. వీళ్ళందరినీ ఏమంటాడు? ఎవరైతే ప్రభు చేత కార్యాలు జరిగించలేని స్థితిలో ఉంటారో వాళ్ళ విశ్వాసం చచ్చిన దాంతో సమానం. వాళ్ళ మీద ఏమంటారంటే, ఓ విశ్వాసం లేని మూర్ఖతనం వల్ల నేను ఎందాక మీతో ఉంటాను, నేను ఇక మీతో ఉండనే. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసం దేవుని కార్యాలు నిరూపించేటట్లుగా లేకుంటే ప్రభు మనల్ని అంగీకరిస్తాడా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచించండి. ఎన్నో సంవత్సరాలకి బాప్తిజం తీసుకుని ప్రభు పేరుట నువ్వు ఎవరికి ఆజ్ఞాపించవు? ప్రభు పేరుట నీ విశ్వాసాన్ని పెంచుకొని కార్యాలు నిరూపించగల స్థితిలో నువ్వు ఎంతకాలం ఎప్పుడున్నావు? అటువంటి క్షణాలు ఒక్కటైనా ఉన్నాయా మనకి? లేనప్పుడు మనమే అనుకోలేమని మన విశ్వాసం లేని వాళ్ళము, మూర్ఖతనం వాళ్ళ. ఇంకా అలా అంటాడు, ఎందాక మిమ్మల్ని సహిస్తాను, ఎందాక మీతో నేను అయిపోయి చాలా సంవత్సరాలు బాప్తిజం తీసుకున్నాను. మేమైతే అట్లా అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. మేమే తెలుసు ఎంతమంది వచ్చినా ప్రభుత్వంలో బాగవుతున్నారు. ఇప్పుడు దేవుడు మమ్మల్ని మూర్ఖుడు అంటారా? సమాజం మూర్ఖులు అనవచ్చు, సమాజం మమ్మల్ని ఏమైనా అనవచ్చు. ప్రభు అయితే మమ్మల్ని అంటాడా? ఖచ్చితంగా ఆ నమ్మకం నాకు ఉంది. కానీ ఇప్పుడు మనకు మూర్ఖులు అని చెప్పబట్టడానికి, పిలువబట్టడానికి మనకు యోగ్యత ఉందా? ఉన్నదా లేదా? చెప్పు. నువ్వు ఎవరిని బాగు చేస్తావు? ఎవరికి దయ్యాలు వదిలిపెట్టావు? దయ్యాలు వదిలిపెట్టి దయ్యాలు పంపించడం, వాళ్ళు ఉంటుంది దయ్యాలు పంపించావు. ప్రభు గారిని ఆజ్ఞాపిస్తే ఎవరి రాము నయమైంది. ఎవరి సమస్యలోంచి నువ్వు విడుదల కలగడానికి ఎవరి కొరకు నువ్వు ప్రవచించావు? ఎవరిని సమస్యలోంచి బయట వెళ్ళడానికి ప్రభు ఆత్మను పరిచయం చేశావు. చేసావా? ఇటువంటి ఎప్పుడన్నా చేసామా? 100% చేయలేదు. అలా మనం భక్తి పడలేదు. ఇప్పుడు మనం ఏమనాలి? శిష్యులే అన్నాడు, పెద్ద లెక్కేం కాదు. మనం అమ్మా శిష్యులే అన్నాడు. యేసు ప్రభు శిష్యులని విశ్వాసం తేడా ఏం లేదు. తేడా వస్తే అందరూ మడత పెట్టేస్తారు.
ఆయనకేం తేడా లేదు, అందరూ ఒకటే. ఏవో కొంత పాస్టర్లు కదా అని వాళ్ళని నెత్తిన పెట్టించుకోడు, విశ్వాసులు కదా అని వాళ్ళ కింద కూర్చోబెట్టారు. అందరూ ఒకటే ఆయనకి. ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు, ప్రతి ఒక్కరూ సమానులే. ప్రభు కృపని పాత్రలే, కృపను అనుభవించే ధన్యత మనకు కావాలి. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. 13వ అధ్యాయం 2వ వచనం. జాగ్రత్తగా ఆలకించండి. ప్రవచించే కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానార్థం ఎరిగిన వాడైనప్పటికీ కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను వేపవేలు వాడైతే నేను వ్యక్తులను. ప్రవచనాలు, అద్భుతాలు, స్వస్థతలు అన్నీ ఉన్నా గొప్ప గొప్ప విశ్వాస కార్యాలు జరిగించిన ప్రేమ లేని వాడినైతే వ్యక్తుడమే. నాకు తెలిసిన ఒక బ్రదరు పోలీస్ కానిస్టేబుల్ సికింద్రాబాద్లో. ఒక పెద్ద దైవజనుడు అంటే ఆయనకు చాలా ఇష్టం. భార్యాభర్తలు చాలా పెద్ద పెద్ద సభలు పెడతా ఉంటారు. ఆయనంటే పిచ్చ ప్రాణం. అయితే ఆ దైవజనుడిని పర్సనల్గా కలవాలని పోలీస్ కానిస్టేబుల్ వారు ఈసీఐలో ఉంటారు. కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళారు. మార్నింగ్ అవర్స్లో అయితే ఆయన ఇంటి దగ్గర కొంచెం మాట్లాడతాడు, వ్యక్తిగతంగా ఒక 5 నిమిషాల్లో కలుద్దామని వెళ్తే గేట్ ఓపెన్ చేయలేదు. సరే, చాలాసేపు ఓపెన్ వెయిట్ చేసి గేట్ ఓపెన్ చేస్తే ఏంటి వెళ్తూ వచ్చినట్టు మిమ్మల్ని కలవాలంటే ఆయన దగ్గర అసోసియేషన్ డాగ్స్ చాలా కుక్కలు ఉన్నాయి. ఆయన ఉండేది అమీర్పేట్. కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలను ఆయన మీద వదిలిపెట్టాడు. ఎవరి మీదకి? ఒక పాస్టర్ని ఇష్టపడినటువంటి మామూలు విశ్వాసం మీద. ఆయన పోలీస్ కానిస్టేబుల్. అయితే ప్రేమ దేవుడు పెట్టారు. ఆ కుక్కలు విడిచిపెట్టేసరికి ఆ విశ్వాసి అవమానంగా ఫీల్ అయ్యో, నేను ఎంతగా ప్రేమించినటువంటి దైవజనుడు, ఎంత గొప్ప దైవజనుడు అని నేను ఎంతో నమ్మి ఆయన కోసం ఇంటికి వచ్చాను కదా, ఈయన దగ్గర తీసుకొని పలకరిస్తాడేమో, మాట్లాడతాడేమో, క్షణం చేయాలా కలుపుతాడేమో అని ఆలోచన చేస్తే ఆయన కుక్కలు విడిచిపెట్ట. కుక్కలు గడిస్తే అవమానం తట్టుకోలేక తన భార్యకు ఫోన్ చేసి, నేను ఫలానా దైవజనుడు ఇంటికి వెళ్ళి నా మీద కుక్కలు విసిరాడు, నేను దేవుడిని ఎంత ప్రేమించాను, నేను కూడా అంతే ప్రేమించాను, నేను నా మీద కుక్కలు విసిరెళ్తున్నాడు అని అవమానంగా ఫీల్ అయ్యి పోతున్న భార్యకి చెప్పి రైలుకి తలపెట్టి చచ్చిపోయాడు. ఏం లేదు ఆయన దగ్గర, దైవజనుడి దగ్గర ఏం లేదు. ఏమున్నాయి ఆయన దగ్గర? అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. వేలాది మందిగా మాత్రం భార్యాభర్తలు కావాల్సినంత జనాన్ని ఆకర్షిస్తారు, చేయగలిగిన జిమ్మిక్కులు చేస్తారు. నేను అనుకోకుండా హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడితో కలిసి నేను ముందుకు అంటారు కదా, వ్యర్థమైన ఆకర్షణ వైపు పెడతారు కదా. ఆకర్షణ, ఆత్మీయత లేదు, ఆకర్షణ ఉంది అక్కడ. జనాన్ని ఆకర్షించి మోసం చేసే మోసకారితనం ఉంది. ఆయన దగ్గర ఏం లేదు, ప్రేమ లేదు. మన అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, అన్ని జరుగుతాయి. ఇప్పుడు బైబిల్ కూడా అన్ని చెప్తుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కొండలను ప్రకటించగల విశ్వాసం నీకు ఉన్నప్పటికీ నువ్వు ప్రేమ లేని వాడు అయితే, ఇప్పుడు నేనేమన్నా నా పాస్టర్ని వ్యర్థుడు అంటాను. కరెక్టేనా? కరెక్టేనా కదా? ఆ కంప్లైంట్ మాకు చెప్తుంటే నేను షాక్ అయిపోయాను. పెద్ద పాస్టర్ మళ్ళా భార్యాభర్తలు, అబ్బా
ఎంతగా జనాలు మాయ చేస్తారు. ఇక కమిషనర్ నేను ఉదయం 7 గంటలకు ఆయన ఇంటికి వెళ్తే 9 గంటలకి జడ్జి గారు బయటకు వస్తే ఆయన అంటున్నాడు, అయ్యా నా భార్య మంచి ప్రార్థనా పరులండి, ఆమె చాలా బలమైన ప్రార్థనా పరులు, ఆమె ప్రార్థన వల్ల మేము ఈ రోజున ఈ స్థాయిలోకి వచ్చామని చెప్తూ మాకంత ప్రార్థనలు మేము బహిరంగంగా వచ్చి ఏసఐ గురించి మాట్లాడాలంటే ఇదిగో మీలాంటి పాస్టర్ అంటే చేస్తున్నటువంటి కంప్లైంట్ నా దగ్గరికి వచ్చింది, ఏం చేయమంటారో చెప్పండి. తలలో ఉంచుకొని మేము పోయిన పని ఒకటి, నోరు మూసుకొని తిరిగి మేము మాట్లాడుకోకుండా ఏం చెప్పకుండా ఆయన చెప్పింది విని బయటకు వచ్చింది. మళ్ళా నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది. మళ్ళీ ఆయన ముందుకెళ్తే మీ పాస్టర్లు ఇట్లా చేస్తున్నారు అంటే నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక మళ్ళా పోలే ఆయన దగ్గర. ఆయన శిష్యుడైతే 4-5 సార్లు వచ్చాడు మా ఇంటికి, కుటుంబంతో వచ్చాడు. ఏమి లేకపోతే వెళ్తున్నట్టున్నాడు, నువ్వు స్వస్థతలు జరిగించవచ్చు, అద్భుతాలు జరిగించవచ్చు, అత్యధిక బలమైన విశ్వాసం కలిగి ఉండొచ్చు, పండుగను మిగిలించే శక్తి నీకు ఉండొచ్చు, కానీ ప్రేమ కావాలి. హల్లెలూయా. అంటే విశ్వాసంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. విశ్వాసంలో మరొక లక్ష్యం ఏముండాలి? క్షమించే గుణం ఉండాలి. విశ్వాసంలో మరొక లక్ష్యం ఏముండాలి? మారు మనసు ఎప్పుడు మార్చుకుంటూనే ఉండాలి. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే మన విశ్వాసం అంతకంతకు అధికమవుతుంది. మారు మనసు లేని వాళ్ళకి, క్షమాపణ గుణం లేని వాళ్ళకి, ఏమండి ప్రేమ లేని వాళ్ళకి విశ్వాసం ఉందనుకోవచ్చా? ఉందని చెప్తావా? చెప్పండి. మరి ఈ గుణాలు మన దగ్గర ఉన్నాయా? ఎంతమందికి మనం సాయం చేస్తున్నాం? బాధలో ఉన్న వాడి దగ్గరికి ఎంతమందిని బలపరుస్తున్నాం? కృంగిపోయినటువంటి వాడిని ఎంతమంది లేవనెత్తున్నాం? మొన్నటి దినాన పొద్దున అమావాస్య రోజున పొద్దున 10 గంటలకు వచ్చారు చర్చికి, సాయంకాలం 6 గంటల దాకా వచ్చారు. తిండి లేదు, పేగులు వేడికి వెళ్ళిపోతా ఉన్నాయి, ఆకలి అవుతా ఉన్నాయి. అని వచ్చిన వాడు నాకంటే బాధలు వచ్చారు. వాళ్ళందరినీ బాగు చేసి సంతోషంతో వెళ్ళిన తర్వాత అప్పుడు చర్చిలో రొట్టె తెప్పించుకుంటున్నాం. వాళ్ళందరి కోసం ఎందుకు కూర్చోవాలి? ఏమండి మాకు మేము చూసుకుంటే అయిపోతుంది కదా. చాలా మంది మాకు చెప్తూ ఉంటారు, ఏమంటారు అన్నయ్య ఫస్ట్ మీ గురించి చూసుకున్నా, నా గురించి చూసుకుంటారు, నువ్వేం నాకు చెప్పాడు. యేసుప్రభు ఆయన గురించి ఏం చూసుకోవాలా? హల్లెలూయా. ప్రతి వాళ్ళు ప్రేమతో మాట్లాడతారు, బాగానే ఉంటుంది. మీరు బాగుంటే మేము బాగుంటాం అంటారు. అంటే నేను బాగుండాల్సింది ఎందుకు? మీ అందరూ బాగుంటాం కోసం. అంతే కదా, అంతే కదా. ఈ తేడా ఎవరంటే ఇంతే కదా. క్రైస్తవులు హల్లెలూయా కోరుకోవడంలో తప్పలేదు. కానీ యేసుప్రభు ఎప్పుడు అలా కోరుకున్నాను, నేను మాత్రమే బాగుండాలి, నేను బాగుంటే ప్రజలు బాగుంటారు, నేను బాగుంటే ప్రజలకు ఒప్పుకోలు అవుతారు. ఏసై అనుకోలేదు. ఏసై అనుకున్నాడు, నేను చనిపోతే నా ప్రజలు విడిపించబడతారు అనుకున్నాడు. హల్లెలూయా. నేను శిలువలో వేయబడితే, నేను రక్తం చిందిస్తే, నేను కొరదములు తింటే, పిడిగుద్దులు పడి నా మీద పడితే, ముఖం మీద నాకు ఇన్ని వేయబడితే, అవమానపరచబడితే నా ప్రజలకు మేలు కలుగుతుంది అన్న. అది క్రీస్తు ప్రేమ. మన ప్రేమ ఏంటి? నువ్వు బాగుంటే నేను బాగుంటా కదా. క్యాండిల్ అది ఎంత వెలుగుతూ ఉంటుందో, క్యాండిల్ ఎంత వెలుగుతూ ఉంటుందో అంత కరిగిపోతుంది. దైవజనుల జీవితాలు అంతే, విశ్వాస జీవితాలు అంతే. కాబట్టి ప్రియమైన దేవుడు వెళ్ళారు. ఇప్పుడు మన దగ్గర ఏముండాలి? మనలో విశ్వాసం అధికమవ్వాలి. అంటే ఏముండాలి? మారు మనసు ఉండాలి, క్షమాపణ గుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి. ఈ 3 ఉండడం వలన అధికమైన విశ్వాసం మనలో కలుగుతుంది. అధికమైన విశ్వాసం కలగటం వలన ఎటువంటి సమస్యలైనా మనకి మాట పెట్టారు. మనకి సమస్యలు మాట వినట్లేదు అనుకోండి, ఇప్పుడు ప్రభు ఏమంటాడు? విశ్వాసం నేను కోరుకుంటాను వాళ్ళరా, నేను ఎంత మిమ్మల్ని సహిస్తాను, నేను ఎంతకాలం మీతో ఉంటాను. ఇప్పుడు యేసు ప్రభు మనల్ని విశ్వాసం లేని మూర్ఖతనం వాళ్ళరా అని పిలవాలా, పిలవకుండా ఉండాలా, మనం నిర్ణయించుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఏముండాలి? నేను చివరికి అడుగుతాను, ఏముండాలి మనకి? మాకు మనసు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి,
క్షమించే కూడా ఉండాలి. అధికంగా ప్రభు పేరిట మనుషులను ప్రేమించే కూడా ఉండాలి. ఇది కలిగితే మన యొక్క విశ్వాసం అధికమవుతుంది. వచ్చే వాళ్ళ విశ్వాసంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రభు పేరిట మూర్ఖతరం వాళ్ళగా అని పిలువబడకుండా ప్రభు పేరు అని పిలువబడినట్టుగా మన విశ్వాసం అంతకు అధికమవుతుంది కాక భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. మహామహిమలో నిలిచి ఉన్న మహనీయుడ పరిశుద్ధ దేవానికి స్తోత్రం. ఒక చిన్న దయ్యాన్ని పంపించలేని స్థితిలో ఆ ముగ్గురు దైవజనులు ఉన్నప్పుడు వారి మీద కంప్లైంట్ చేసినప్పుడు శ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళ నేను ఎందాక మిమ్మల్ని సహించేది, ఎందాక నేను మీద ఉండేదని వాడు గర్తించి నాయన ఆ వ్యక్తిని బాగు చేశావు. మాలో విశ్వాసం అధికమవ్వాలి అంటే మాలో నీ ప్రేమ ఉండాలి. మాలో విశ్వాసం అధికమవ్వాలి అంటే నీ వల్ల క్షమించే గుణం ఉండాలి. తండ్రికి స్తోత్రం. మాలో నేను అత్యధిక విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎటువంటి వ్యక్తికైనా మీ పేరట మేలు జరిగించే స్థితిలో మమ్మల్ని ఉంచుతామని వాగ్దానం చేస్తున్నాము. కాబట్టి మారు మనస్సు పశ్చాత్తాపం మాకు కలుగు చేయండి. క్షమించే గుణం ప్రేమ మాలో కలుగు చేయండి. ఈ గుణముల ద్వారా మేము విశ్వాసం అధికమవుతాము. క్షమించే గుణం లేని వారు కానీ ప్రేమించే గుణం లేని వారు కానీ వారి దోషం వారు ఎరిగి మార్చుకోలేని స్వభావం కలిగిన వారు విశ్వాసంలో ఏ మాత్రం కూడా ఎదగలేరు అని మాకు ఈ దినాలను తెలియజేసినందుకు మీకు స్తోత్రం. మేము మారు మనసు పొందిన వారు గారు, క్షమించే గుణం కలిగిన వారు గారు, ప్రేమించే గుణం కలిగిన వారుగా మేముంటే విశ్వాసంతో ఆజ్ఞాపించినప్పుడు, ఆదేశించినప్పుడు, ప్రార్థించినప్పుడు ప్రభా మా మాటలు విని మేము చెప్పినవి మేము అడిగినవి నువ్వు చేయడానికి నాయన నువ్వు బహు ఆచరణ చూస్తానంటున్నావు. నీ మాటలు నువ్వు గనపరుస్తావు, నీ మాటల యందు మమ్మల్ని గనపరుస్తావు. అందుకని నీకు ఇష్టం. ఇది నీ సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను. ఈ లైవ్ ద్వారా నాయన నీ వాక్యాన్ని విన్నవారిని వీక్షిస్తున్న వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దర్శించండి. ఆ పని కళ దృష్టి నుంచి ఆశీర్వాదకరంగా ఉన్నది మార్చి విశ్వాసంలో అధికమవ్వనట్లుగా బలమైన ఆధిక్యతలో ఉన్నట్టుగా సహాయం దయచేసి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ శుభములు కలుగును గాక.